రైతు మిత్రులందరికీ నమస్కారం. కిసాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మన పంటలలో వచ్చే జింకు లోపాన్ని నివారించేందుకు వాడుకోదగినటువంటి సెంచరీ జెన్ అనే జింకు మందును ఎలా వాడాలి, అదేవిధంగా ఎంత మోతాదులో వాడాలి, అలాగే ఏ ఏ పంటల్లో ఎలా వాడాలో తెలుసుకుందాము. మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పుడు కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకోండి. ఇలాంటి వీడియోలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వాటి గురించి మీరు తెలుసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ శ్రీకర్ సెంచరీ జింకును ఎలా వాడాలనేది చూసుకుంటే, దీనిలో వచ్చేసి జింక్ అనేది 12% ఈడిటిఏ రూపంలో ఉంటుందన్నమాట. ఈడిటి అంటే ఏం లేదు, ఇథలిన్ డైమండ్ టెట్రా ఎసిటిక్ యాసిడ్ అని అర్థం అనమాట. ఈడిటి అనే రూపంలో ఉంటే ఎండకు ఆవిరైపోయే అవకాశం ఉందని మనకి చెప్పడం అనమాట. అలాగే ఈ మందు వాడటం వలన మొక్క లేదా పంటలలో రోగనిరోధక శక్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వరి వంటి పంటల్లో గింజ నాణ్యతను కూడా పెంచి బరువెక్కి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా మేము వచ్చేసి దీన్ని వరిలో వాడాము కాబట్టి వరికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాము. ఇది వరిలో వచ్చే ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాము, వరి ఎర్రగా అయిపోతూ ఉంటుంది. ఇంకా ఈ ఎర్రగా వచ్చిందంటే ఎదుగుదల కూడా లోపిస్తుంది, ఎదుగుదల కూడా ఉండదు. ఇట్లాగా ఎర్రగా వచ్చి ఎదుగుదల తగ్గిందంటే దాదాపుగా అది జింకు లోపమనే మనం గమనించుకోవచ్చు. ఈ లోపాన్ని సరిచేసేందుకు మనం ఈ సెంచరీ జింకును వాడుకోవాలి. ఎర్రగా ఉండి ఎదుగుదల లోపించినట్లయితే దానిలో జింకు లోపమని అనుకోవచ్చు అనమాట. అలాగే ఈ జింకు గురించి ఇంకా కొంత సమాచారాన్ని కావాలంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కానీ ఆ పై వీడియోలో కానీ జింకు గురించి ఏ ఏ పంటల్లో ఎంత మోతాదులో మొత్తం జింకు గురించి మొత్తం తెలుసుకుందాము. ఇకపోతే దీన్ని మనం వరిలో వాడాం కాబట్టి వరికి సంబంధించిన వివరాలు అయితే మీకు అందజేస్తున్నాను. ఇలాగ వరి ఎర్రగా పోవడం, ఆకులు ఎర్రగా వచ్చి ఎదుగుదల లోపించినట్లయితే జింకు లోపమని మనం గుర్తించవచ్చు అనమాట. దీంట్లో వచ్చేసి సెంచరీ జింక్ అనేది మేము వాడాము. దీన్ని మోతాదుగా మనం చూసుకున్నట్టయితే ఈ సెంచరీ జింకును మనం ఒక ఎకరాకు 100 గ్రాములు సెంచరీ జెన్ను 150 లేదా 200 లీటర్ల నీటికి కలిపి వాడుకోవచ్చు. ఆకులు వీలైతే 2 వైపులా బాగా తడిచేటట్టు పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం అనేది మనకి ఒక వారంలో కనిపించేస్తుంది. అదేవిధంగా దీన్ని అంటే పొలంలో మనం చల్లాలనుకుంటే ఒక ఎకరాకు వచ్చేసి 500 గ్రాములు సెంచరీ జింకును 10 కేజీలు ఇసుక లేదా ఏవైనా ఎరువులు అంటే యూరియా కానీ డిఏపి కానీ వంటి పంటల్లో వేసి కలుపుకొని మనం ఎకరాకు చల్లుకోవచ్చు అనమాట. అదేవిధంగా మన పంట నెల లేదా 2 నెలల లోపల కనుక మనం ఈ జింక్ లోపాన్ని కనుక గుర్తించినట్లయితే ఈ శ్రీకర్ సెంట్రీ జెన్ను ZN అని ఉంటుంది. శ్రీకర్ సెంట్రీ ZN ఇక్కడ చూడండి, ఈ స్క్రీన్ మీద వేస్తున్నాను. దీన్ని వాడుకోగలిగితే పంటలో జింక్ లోపాన్ని తొందరగా నివారించుకోవచ్చు. అదేవిధంగా కొంచెం పంట యొక్క ఎదుగుదలను కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఈ శ్రీకర్ జింక్ వచ్చేసి మనకు 100 గ్రాములు, 250 గ్రాములు, 500 గ్రాములు అందుబాటులో ఉందన్నమాట. ఇకపోతే మనం ఈ మందును స్ప్రే చేయాలనుకుంటే సాయంత్రం వేళ లేకుంటే ఎండ తక్కువగా ఉన్న సమయంలో కనుక మనం స్ప్రే చేసుకుంటే ఇది జింక్ కాబట్టి మొక్కల ఆకుల మీద ఎక్కువసేపు ఉంటుంది. అదేవిధంగా ఆకులు దాన్ని తీసుకోవడానికి అవకాశం ఎక్కువ, జింకును తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే జింకు మందు ఏదైనా మనం ఆకుల మీద స్ప్రే చేసేటప్పుడు మొక్క ఆకుల మీద ఈ జింక్ అనేది ఎంత ఎక్కువసేపు ఉండగలిగితే అంత ఎక్కువ మొక్క లాక్కోవడానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం అనమాట. అదేవిధంగా సూర్యరశ్మి తొందరగా ఆవిరైపోతుంది కాబట్టి సాయంత్రం వేళలో వాడడం ఉత్తమమని నా అభిప్రాయము. మెరుగైన ఫలితాలు కూడా మనం పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఇదండి ఈ శ్రీకర్ సెంట్రిక్ జింక్ గురించి. ఇంకా ఏవైనా సమాచారం కావాలంటే కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో దాన్ని పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తాము. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.